హైదరాబాద్లోని బోర్బండ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బోర్బండ డివిజన్ బీఆర్ఎస్ నేత మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్ కార్పొరేటర్ ఫసియుద్దీన్ వేధింపుల వల్లే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వెంటనే ఫసియుద్దీన్ అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద సర్దార్ అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9 बजे के बाद ये इंसिडेंट हुआ। इसके जिम्मेदार बाबा फसीउद्दीन है, कारपोरेटर बोराबंडे का। इन्हें मेंटली टॉर्चर बहुत दिन से दे रहा था और घर को भी हमारे डिमोलिश कराया उन्होंने 15 दिन पहले। उससे टॉर्चर होने से डेली टॉर्चर है उससे कुछ ना कुछ किसको ना किसको भिजा के टॉर्चर मारने की धमकी ये बाबा फसीउद्दीन दे रहा था। ये आज इसके जिम्मेदार ये बाबा फसीउद्दीन है, उसका जिम्मेदार ये भी जिम्मेदार है बाबा फसीउद्दीन ही है। आप लोग पूरा उनके ऊपर ही शक कर रहे हैं? हाँ, उन्हें ही है, उसके अलावा नहीं। पूरा उन्नीस का रासो है, पूरा 19 का रासो है। मेंटली धमकियां दे के वो चल रहा है टॉर्चर करने का। 1 साल से चल रहा है। आप तो सामने जिक्र कर रहे थे। हाँ, हमारे सामने जिक्र कर रहे थे आपके पास से टॉर्चर हो रहा मेरे को। हाँ, हो रहा, हमला खुद गवाह है, वो हमला के सामने से हो रहा है। హైదరాబాద్లోని బోర్బండ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బోర్బండ డివిజన్ బీఆర్ఎస్ నేత మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్ కార్పొరేటర్ ఫసియుద్దీన్ వేధింపుల వల్లే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వెంటనే ఫసియుద్దీన్ని అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద సర్దార్ అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ఎస్ రవి, అయితే చూసుకుంటే ఈరోజు ఉదయం బోరబండ డివిజన్లోన ఈరోజు ఉదయం తీవ్ర విషాదం అయితే నెలకొందని తెలుస్తుంది. అయితే అదేవిధంగా ఎవరైతే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఉన్నారో ఇప్పుడు కార్పొరేటర్గా ప్రజెంట్ కాంగ్రెస్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. అయితే ఈయన యొక్క ఆగడాలు, ఈయన యొక్క వేధింపులు ఎక్కువైనాయని చెప్తూ బీఆర్ఎస్ నేత అయినటువంటి ఎవరైతే సర్దార్ ఉన్నారో సర్దార్ ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఆత్మహత్య చేసుకోవడం చేత బోరబండ అయితే డివిజన్ పరిధిలోన తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పాలి. అయితే అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సర్దార్ కుటుంబ సభ్యులు కానీ ఆ యొక్క కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మొత్తం టోటల్గా అయితే పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా కూడా చేశారు. రాత్రి నుండి కంటిన్యూగా అవుతుంది. ఖచ్చితంగా బాబా ఫసియుద్దీన్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా బాబా ఫసియుద్దీన్ మీద అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బాబా ఫసియుద్దీన్ యొక్క టార్చర్ భరించలేకనే ఈ యొక్క బీఆర్ఎస్ నేత సద్దాం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. గత 15 రోజుల క్రితమే ఈ యొక్క సద్దాం అయితే ఇల్లు ఉంటుందో ఆ ఇల్లును కూడా బాబా ఫసియుద్దీన్ కూలగొట్టాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే సద్దాం ఉన్నారో సద్దాం ఆ బీఆర్ఎస్ నేత అయినటువంటి సద్దాం ఈయన యొక్క టార్చర్ భరించలేక చనిపోతున్నా అంటూ ఒక లెటర్ను కూడా రాయడం జరిగింది. కాబట్టి ఆ లెటర్ ఆధారంగా కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ అయితే బోరబండ పోలీస్ స్టేషన్ ఉందో బోరబండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. చిన్న పిల్లలు కూడా 2.5 సంవత్సరాల చిన్న పిల్ల కూడా సద్దాంకు ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో ఈ విధంగా టార్చర్ను భరించలేక చనిపోయాడంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడ అయితే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే కంప్లైంట్ స్వీకరించినటువంటి పోలీసులు దర్యాప్తును అయితే చేపట్టారు. కాబట్టి గతంలో కూడా ఈ యొక్క ఫసియుద్దీన్ మీద అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే బాబా ఫసియుద్దీన్ యొక్క ఆగడాలైతే ఈ యొక్క టార్చర్లు ఈ యొక్క బోరబండ డివిజన్లో కూడా ఎక్కువైనాయి. కాబట్టి కార్యకర్తలను ఎవరిని కూడా ఎదిగేందుకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలను కూడా అయితే తను నెగలనివ్వడం లేదు అంటూ కూడా అక్కడ ఆరోపణలు చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.